కానీ చంద్రబాబు వాళ్ళు ఇప్పుడు మీ అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారనేది. అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మనకు పోర్టులు తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, స్కూల్స్ అభివృద్ధి చేశారు, హాస్పిటల్స్ అభివృద్ధి చేశారు, ఎక్కడ ఏది కావాలో కూడా అభివృద్ధి చేశాడు. కానీ అది చెప్పుకోవడానికి మనకి మీడియా లేదు. ఎల్లో మీడియా అంతా కూడా జగన్ గారు ఏ మంచి చేసినా కూడా ఏదో విష ప్రచారం చేస్తారు, ఆయన సొంతాన్ని చేస్తున్నట్టుగా చెప్తారు. చంద్రబాబు ఏం చేయకపోయినా కానీ బ్రహ్మాండం అని చెప్తారు. చంద్రబాబు ఏం చేయడు, కానీ చంద్రబాబు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాడు, మోడీని కలిశాడు, మనకి గూగుల్ వచ్చేసింది, టీసీఎస్ వచ్చేసింది అంటాడు. ఎక్కడికి వచ్చినాయి, ఏం వచ్చినాయి? మనకేమైనా ఉద్యోగం వచ్చిందా? వాళ్ళ కొడుకు వచ్చింది, వాళ్ళ దత్తపుత్రుడికి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప మనకేం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినవే ఈరోజు అది ప్రారంభిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో ప్రారంభించిన కార్యక్రమాలని ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తూ వాళ్ళ పేరు చెప్పుకున్నారు తప్ప హైదరాబాద్ కూడా మాట్లాడితే నేను నిర్మించా అంటాడు. అతను నిర్మిస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు ఎందుకు వస్తుంది? అక్కడ హైదరాబాదు విమానాశ్రయం పేరేంటి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అదేవిధంగా ఫ్లైఓవర్కి పివి నరసింహరావు పేరు వచ్చింది. అంటే చంద్రబాబు చేస్తే ఎన్టీ రామారావు పేరు పెడతాడు, కానీ పేర్లు పెడతాడా? కానీ మనం ఏమనుకుంటాం, అది చెప్పి సెల్ ఫోన్ నేనే కనుక్కుంటాం అంటాడు. మీరు మీ ఇంట్లో సెల్ ఫోన్ నేను తయారు చేశానంటాడు. సత్యనారాయణ గారు నేనే తయారు చేశాను అంటాడు. చెప్పి ఆయన చేశాడమనే విధంగా ప్రజలను మభ్య పెడతాడు. ఎన్ని నమ్మబాకండి, అతను అన్ని మోసం మాటలు చెప్తాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. అన్ని విధాలు మీకు తోడుకుంటామని తెలియపరుచుకుంటూ మరొకసారి పూర్ణకి, జీవనకి ఆయన సహకరించి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందరూ కూడా మనం ఒక్కొక్కరు ఈ సంతకాలు పెట్టాలి. అదే రకంగా మనలో ఏదైనా సమస్య ఉంటే అడిగినా సంతోషమే. సంతకాలు పెట్టడం మటుకు వచ్చి కొద్దిగా సంతకాలు పెట్టేస్తే సీనియర్లతో కూడా ఫోటో దిగితే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మన పెద్దలు కూడా కొద్దిగా ముందుకు వస్తే